చెప్తానే ఉన్నాం కదా, ఇప్పుడు 6 అయిపోయారు. శ్రీనివాస్ రెడ్డి అయిపోయారు, గంగిరెడ్డి అయిపోయారు, అభిషేక్ రెడ్డి అయిపోయారు, రంగన్న అయిపోయారు, వాడు గంగాధర్ రెడ్డి అయిపోయాడు, మొన్న రంగన్న అయిపోయాడు, ఆ మధ్యలో నాగరాజు అయిపోయాడు, అందరూ 6 అయిపోయారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం. ఇక మిగిలింది ఇద్దరే, వైఎస్ సునీత, దస్తగిరి. అందుకని దస్తగిరి ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ మీద కూడా అటాక్ చేసి ఎవరో 2 లేడీస్ అవినాష్ రెడ్డి పేరు గురించి మాట్లాడతావా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరు గురించి మాట్లాడతారా, అసలు మీ ఆయన ఏమనుకుంటున్నాడు, లేపేస్తామని చెప్పని లేడీస్ పోయి ఈసారి వార్నింగ్ కొట్టి భయంకరంగా వార్నింగ్ ఇచ్చి తిట్టి వచ్చారట. ఇక మిగిలింది ఏంటంటే నెక్స్ట్ జరగబోయే దాంట్లో ఏసీటీ. అందుకని దస్తగిరికి ఆల్మోస్ట్ ఎవరో ఒకరు ఇది అవుతారు. అంటే భద్రత నిన్న వీళ్ళిద్దరు ఎట్లా ఉంటే కేసులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ మన లైవ్లోకి వచ్చి చెప్పాడు కదా, నా ప్రాణానికి ఆనందే, నన్ను కాపాడండి అని అతను అడుగుతూ ఉన్నాడు. అసలు ఈ భారతదేశంలో ఇలాంటి వైవిధ్యమైన కేసు ఇంకోటి లేదండి, ఇంత దారుణమైన కేసు ఇంకోటి లేదు. చంపినటువంటి వాళ్ళు చచ్చిపోతున్నారు, చంపినటువంటి దాంట్లో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోతున్నారు. మరి అసలు అంత సూత్రధారులు, ఆ పాత్రధారులు మాత్రం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇవాళ షబానా బయట ఉన్నట్లున్నావా, ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉంది. యాక్చువల్ లైవ్లోకి రావాల్సింది, ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్నట్టు ఒకసారి బయట ప్లే చేయండి. షబానా బయట. బయట ప్లీజ్. 2 మహిళలు వచ్చి నా మీదకి, అమ్మ బిడ్డ ఇద్దరు మా ఇంటి వెనకాల ఉంటారు, నా మీదకి రావడమే దాడికి వచ్చి నన్ను బుద్ధి పుట్టినట్టు కొట్టి, నీ భర్త వివేకానంద రెడ్డి కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పినాడు, జైలుకి వెళ్ళినాడు, అప్పుడు నువ్వు బెయిల్ ఎట్టదేస్తావు, సంవత్సరం ఉంటే దస్తగిరిని ముక్కలు నరికేస్తామని చెప్పి ఇట్లా చేతులతో చూపిస్తూ, మళ్ళీ 4 ఏళ్ళే మీ ఈ గవర్నమెంట్ ఉండేది, 4 ఏళ్ల తర్వాత మా జగనన్న వస్తాడు, అప్పుడు మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేస్తామని చెప్పి ఫోన్ లైన్లో ఎవరినో ఫోన్ ఆన్లో పెట్టుకొని వచ్చి నన్ను ఇట్లా బూతులు మాట్లాడింది. వంశీ గారు, ఇప్పుడు సాక్షులు ఎలాగైతే ఇది అవుతున్నారో వాళ్ళు కూడా అండి ఈ కేసు త్వరగా తెలుసుకుని సునీత గారు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా సాక్షులు అనేది కూడా విషయంలో కూడా వాళ్ళు కూడా చాలా ఎవరు మిగలరండి రాజు గారు, ఎవరు పెద్దగా ఏమి దానికి. ఇప్పుడు 6 పోయారు, 7 పోతే ఏమైద్ది? ఇప్పుడు చేసిన వాళ్ళు 2-3 వెళ్ళిపోతే ఇంకేముంది, కేసు ఎక్కడది? అది జరుగుతుంది. ఇది చాలా టూ మచ్. అసలు ఏంటో భయం లేదండి. ముందు మధు ఉన్నారండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది సార్. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి నెక్స్ట్ అంటే కోర్టులో ఏం జరుగుతుందో అయితే మనం చెప్పలేం, కానీ బయట జనాల వరకు చూసుకుంటే మాత్రము ఒక క్లారిటీ అయితే అందరికీ కూడా వచ్చేసింది సార్. ఏం లేదు, మొత్తం చంపిన వాళ్ళు ఇంకా ఎలాగూ దొరికే ప్రసక్తే లేదు. ఇంకా మిగిలినటువంటి ముగ్గురే, సునీత కావచ్చు, దస్తగిరి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు. అంటే సునీత పోరాడుతుంది కాబట్టి ఆమెను పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి 2 దస్తగిరి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా సైడ్ అయిపోతే కేసు 0 సార్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వాళ్ళు ఎంత ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినా సరే కోర్టుకు వెళ్ళి కోర్టు లోపల జరిగింది, వాళ్ళు ఆ రోజు ఏం జరిగింది అనేది జడ్జి ముందు నిలబడి సాక్ష్యం చెప్పాలి. అలా సాక్ష్యం చెప్పేటటువంటి వాళ్ళలో ఇప్పటికి 6 మంది చనిపోయారు. మిగిలిన సాక్ష్యం చెప్పాల్సినటువంటి వాళ్ళలో 2 అంటే జైల్లో అరెస్ట్ అయినటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఎలాగో కూడా వాళ్ళు వాళ్ళ వైపే మాకేం తెలియదు, మాకేం గుర్తులేదు, మేము చంపలేదు అని చెప్తారు. వాళ్ళని పక్కన పెట్టేద్దాం. ఇంకా సాక్షిగా ఉన్నటువంటి, కీలకమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్, దస్తగిరి, వీళ్ళ 2 కనుక ఒకవేళ ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే మాత్రము ఖచ్చితంగా ఈ కేసులో చంపినటువంటి వాళ్ళు సైడ్ అయిపోతారు, వాళ్ళ మీద కేసులు పడవు. నిన్న కూడా ఆమె వచ్చే శబానా ఎవరైతే ఉన్నారో మల్లెల అనే గ్రామం పులివెందల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. వాళ్ళ భూములు అక్కడ ఉంటాయి సార్. ఆ భూములు చూడడానికి ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా రెగ్యులర్గా అయితే దస్తగిరి, శబానా ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి ఈ మొక్కడే వెళ్ళినప్పుడు ఆమెను అక్కడ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించారు, అందుకోసం కేసు అయినప్పటికీ కానీ అక్కడ 2 రకాలైనటువంటి మామూలుగా మధు సార్ వీళ్ళందరినీ వేసే బదులు అసలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళని వేసేస్తే పోయిద్దాం, గొడవ లేని పని. ఆల్రెడీ రామ్ సింగ్ పై అటాక్ చేశారు కదా సార్. రామ్ సింగ్ ముద్ద కూడా వేసేయడానికే కదా సార్ కేసు అంతా పెట్టేసి ఆయన పులివెందల నుంచి పారిపోయేలాగా చేశారు. అంటే ఇక్కడ ఉండకూడదు, పులివెందల్లో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి కేసులు ఉంటాయని వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామ్ సింగ్ మీదనే కేసు పెట్టారు సార్. ఏదైనా కానీ ఇది నా భూతో నా భవిష్యత్తు అండి. అలాంటి కేసును మనం వినటం చూడటం అనేది
క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో నిజంగా అసలు చట్టాలు ఏమైపోయినాయో ఏంటో గోలేందో అదేంటో పిట్టల్లాగా మనుషులను రాలి చేస్తున్నా కానీ ఎందుకని భయం కేసు ముందుకు ఎందుకు భయం లేకపోతే ఇంత క్లియర్గా కనపడుతున్నా సరే చూద్దాం.